అందరికీ నమస్కారం గైస్, నేను మీ #MD వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు అప్డేట్. సో ఇవాళ ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుకోబోతాం. ఇవాళ ఎపిసోడ్లో ఏదైతే స్ట్రీమ్ అయిందో అందులో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ నామినేషన్ అయితే జరిగింది. సో ఆ నామినేషన్ ఎవరిదంటే ఇవాళ వీడియోలో చూసేద్దాం. ఎండ్ వరకు అయితే చూసేయండి. టైం కన్స్ట్రెంట్ని తగ్గించేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఆ ఇంట్రెస్టింగ్ సంబంధించినటువంటి నామినేషన్ ఎవరిదో కాదు, పృథ్వీది అనమాట. సో పృథ్వీ మొన్నటిదాకా మందు తిన్న పాములాగా ఒక పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి ఒక్కొక్కసారి మాత్రం బుస కొట్టాడు, నాగుపాములాగా పడగ విప్పేసి బుస కొట్టాడు. అప్పుడు బేబక్కరికి సారీ కూడా చెప్పేశాడు, అప్పుడు తందే తప్పు ఉందని చెప్పేసి. దాని తర్వాత ఇవాళ నామినేషన్ పర్వంలో భాగంగా చాలా ఇంట్రెస్టింగ్ అయితే మళ్ళీ పడగ విప్పాడు. అలానే మళ్ళీ మందు తిన్న పాములాగా ఒక చప్పటి స్టేట్మెంట్ కూడా ఒకటి ఇచ్చాడు. సో ఫస్ట్ ఈయన నామినేట్ చేసింది బేబక్ని ఎందుకు నామినేట్ చేశాడంటే ఆమె ఫిజికల్లీ ఫిట్గా లేదంట, అందుకని బిగ్ బాస్కి అనర్హులా అని చెప్పి. అసలు బిగ్ బాస్ ఏం చెప్పాడు నామినేషన్లో భాగంగా, ఎవరైతే హౌస్కి అన్ఫిట్ అటువంటి వాళ్ళని నామినేట్ చేయండి, హౌస్లో ఉండకూడదని చెప్పి అనుకుంటున్న వాళ్ళని నామినేట్ చేయమని చెప్పాడు. సో అందులో భాగంగా పృథ్వీ ఏం చెప్పాడంటే చాలా ఇంట్రెస్టింగ్, అసలు ఫ్యూజ్లో ఎగిరిపోయేది. అంటే ఆమె ఫిజికల్లీ ఫిట్ లేదు కాబట్టి ఆమెని ఫిజికల్లీ ఫిట్గా లేదు కాబట్టి ఆమె హౌస్లో ఉండడానికి అన్ఫిట్ అని చెప్పి నేను చెప్తున్నాను అని చెప్పి అన్నాడు. దాని తర్వాత మళ్ళీ దాన్ని ట్విస్ట్ చేసి టర్న్ చేసేసి తన యొక్క స్టేట్మెంట్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వేరే విధంగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేశాడు. సో ఇదే విధంగా దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి బేబక్క ఎప్పుడైతే వచ్చిందో, నేను బిగ్ బాస్కి వచ్చింది ఎందుకు, నేను నాలాగా ఉండడాన్ని బట్టే నన్ను బిగ్ బాస్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు, నేను ఫిజికల్లీ ఫిట్ కాదని చెప్పి అందరు కూడా తెలుసు, నేను ఫ్యాట్గా ఉన్నాను కాబట్టి, నేను కామిక్ చేస్తున్నాను కాబట్టి, నా హ్యూమన్నెస్ నచ్చింది కాబట్టి నన్ను బిగ్ బాస్ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, నేను జస్ట్ టాస్క్ ఆడలేకపోతున్నానని చెప్పి అన్న ఒక్క రీజన్తో నన్ను తీసుకెళ్లి బయట కూర్చోబెడతానంటే నేనైతే దాన్ని తప్పకుండా కండెమ్ చేస్తానని చెప్పి కూడా చెప్పింది. సో టాస్కులతో మాత్రమే కాదు, బుద్ధి బలంతో కూడా గెలిచేవి చాలా ఉంటాయి, ఓన్లీ కండబలంతో కాదు బుద్ధి బలంతో కూడా గెలిచేవి చాలా ఉంటాయి అని చెప్పి కూడా ఆమె అయితే అంది. సో ఎప్పుడైతే ఈ మాటలు చెప్తుందో అప్పుడు యష్మి కూడా కల్పించుకొని తన కన్నడ తమ్మికి సపోర్ట్ చేయడానికి వచ్చేసి ఏం చెప్పిందంటే, ఇట్ మీన్స్ ఫిట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్లే కాదు, ఫిజికల్గా కాదు ఆయన చెప్పింది, గేమ్లో ఫిట్గా లేరని చెప్పి కూడా చెప్పింది. మళ్ళీ బేబక్క ఏం చేసిందంటే ఇంటరాగేట్ చేసుకుని మళ్ళీ కూడా ఇంటర్ఫీర్ ఏం చెప్పిందంటే, ఆయన చెప్పింది అదే సెన్స్లో, కానీ ఒకవేళ ఈ సెన్స్లో చెప్పినా కానీ నేను ఏదైతే పర్ఫామ్ చేశానో ఆ రోప్ సంబంధించినటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో నేను పర్ఫామ్ చేసిన దానికి నేనైతే 100% నేను 100% ఎఫర్ట్ పెట్టానని చెప్పి కూడా నేనైతే అనుకుంటున్నాను. ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్ అని చెప్పి కూడా ఆమె అయితే అనింది. సో ఇక్కడైతే అది చేసేసింది. ఒక సిల్లీ స్టేట్మెంట్తో అయితే ఇలా నామినేట్ చేయడం అనేది చాలా హాస్యాస్పదం అనిపించింది నాకు. సో బిగ్ బాస్ లాంటి ఒక స్టేజ్లో ఆ పర్సన్ వచ్చిందంటే తప్పకుండా ఆమెకు ఏదో ఒక క్రెడిబిలిటీ ఉండని చెప్పి, లేకపోతే ఆమె ద్వారా ఏదో ఒక ఎలిమెంట్ మనకి జోడించుకోవచ్చు అని చెప్పి భావించి బిగ్ బాస్ యూనిట్ తీసుకొస్తారు. సో అటువంటి వ్యక్తిని నువ్వేదో 6 ప్యాక్ ఉండేసి, నువ్వేదో 8 ప్యాక్ ఉండేసి, నీకేదో కండలు ఉండి అని చెప్పి మీరు అనుకుని నువ్వు ఆమె నామినేట్ చేసే మాత్రం అది తప్పకుండా తప్పే అవుతుంది. సో పృథ్వీ చెప్పిన ఆ మాటకైతే నేను తప్పకుండా కండెమ్ చేస్తాను. ఇక్కడ రైట్ వర్షన్ ఎవరిదంటే సిల్లీ నామినేషన్. సో ఎందుకు సిల్లీ నామినేషన్ అంటున్నానంటే, మరొకసారి బేబక్క పృథ్వీని నామినేట్ చేసింది కాబట్టి పృథ్వీ బేబక్కను నామినేట్ చేశాడు అంతే తప్ప ఇక్కడ ఏం పర్సనల్ అటెన్షన్ లేదు, ఏదో ఒక పాయింట్ తీసుకొద్దని చెప్పి అన్నాడులే కానీ అది చాలా నీరు గారిపోయింది. ఫస్ట్ది సిల్లీగా చేశాడు, అంత తిక్కలోళ్ళ రీజన్స్ అయితే చెప్పాడు. సెకండ్ దాంట్లో మాత్రము చాలా వైజ్ రీజన్ చెప్పాడు. నాగు పాము పడగ విప్పి బుసుకొట్టింది కదా, అలా అయితే చెప్పేశాడు. మొత్తం కూడా నాగమణికంఠనైతే ఇచ్చి పడేశాడు. నువ్వు పెద్దాకలా నాకు అలా జరిగింది, ఇలా జరిగింది, నా ఫ్యామిలీ సో అండ్ సో అని చెప్పి చెప్తావు, ఇక్కడికి వచ్చేసి నువ్వు కావాలని చెప్పి ఒక సింపతి కార్డ్ ప్లే చేస్తున్నావు. ఇలాంటి వాళ్ళు హౌస్కి అన్ఫిట్ అని చెప్పి నేనైతే భావిస్తాను. నాకు నీ వల్ల ఒక నెగిటివిటీ ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ నెగిటివిటీ ఫీలింగ్ వల్ల నేను కూడా నా యొక్క గేమ్ అనేది పాడైపోతుందని చెప్పి కూడా ఆయన తెలియజేశారు. సో ఇదే విధంగా చెప్పాలని ఆయన కూడా కొద్దిగా తెలుగు అనేది అంతగా రాదు కాబట్టి ఆయనకి, సో అదే అవగతం చేసుకుని నేను కూడా పరకాయ ప్రవేశం చేసి అలా అయితే చెప్తున్నాను మీకు. సో ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాడంటే, నువ్వు కావాలని చెప్పి పెద్దాక ఈ సింపతి కార్డ్ ప్లే చేస్తున్నావు, సింపతి కార్డ్ ప్లే ఎన్ని రోజులు ప్లే చేస్తావు, నువ్వు ఎవరో తెలియదు ఏందో తెలియదు, నువ్వు హౌస్లో వచ్చిన తర్వాత నువ్వు బయట ఏదైనా కావచ్చు, నువ్వు హౌస్లోకి వచ్చిన తర్వాత మాత్రం నువ్వు కంటెస్టెంట్ మాత్రమే. కంటెస్టెంట్కి ఏమి ఉండాలి, ఫోకస్ మొత్తం కూడా గేమ్ మీద ఫోకస్ ఉండాలి తప్ప నాకు బయట నాకు ఆడ్ ఫీలింగ్ ఉంది, బయట నాకు చాలా ఆర్డ్స్ ఉన్నాయి, నేను లోపలికి వచ్చింది ఈవెంట్స్గా కన్వర్ట్ చేసుకోవడానికి అని చెప్పి ఇలా పోర్ట్రే చేయడము, సింపతి కార్డ్ ప్లే చేయడం, అందరినీ కూడా ఎమోషనల్లీ ఫూల్ చేయడము, నీ వల్ల అందరూ కూడా వీక్ అయిపోతున్నారని చెప్పి కూడా చెప్పేశారు. ప్రతిసారి ఇలా ప్రతి చిన్న సిల్లీ ఇష్యూస్ కూడా మీరు ఏడవడం, అది సిల్లీ ఇన్ ద సెన్స్ అయితే కాదు, కాకపోతే ఆయన ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఫీలింగ్స్ కాబట్టి ఆ ఫీలింగ్స్ ఆయన ఆ పర్సన్ అలాగా ఆయనైతే ఒప్పుకున్నాడు కదా, నేను ఎమోషనల్లీ వీక్ కానీ నేను మెంటల్లీ స్ట్రాంగ్ అని కూడా చెప్పారు. ఈ రెండు ఎలా సాధ్యపడుతుందో నాకు తెలీదు. సో మెంటల్లీ స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆయన ట్యాకిల్ చేస్తున్న విధానం స్ట్రాంగ్ అని చెప్పి కూడా ఆయన అయితే అనుకుంటున్నారు, అదైతే చెప్పేశారు. సో ఈ విధంగా అసలు ఉన్నాడా లేదా, అసలు ఉన్నావా అని చెప్పి అనుకున్న మొన్నటిదాకా పృథ్వీని. సో ఆ పృథ్వీ ఇవాళ వచ్చేసి చాలా యాక్టివ్ మోడ్గా అయితే వచ్చేసారు, గేర్ షిఫ్ట్ చేసేసి ముందుకైతే వెళ్ళేశారు. నాగమణికంఠని కూడా నామినేట్ చేశారు. సో ఇలా ఇద్దరిని నామినేట్ చేసిన తర్వాత దీంట్లో చీఫ్ ఎవరిని నామినేట్ చేశారంటే నాగమణికంఠని
నామినేట్ చేశారు. నామినేట్ చేసి నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, నీ వల్ల అయితే ఏదైతే ఆయన చెప్పాడు రీజన్స్, ఆ రీజన్స్ అన్ని కూడా నాకు వ్యాలిడ్గా టాలీ అయినాయి కాబట్టి నీ వల్ల వీక్ అవుతుంది కాబట్టి నేనైతే ఇలా చేశానని చెప్పి కూడా చెప్పేశారు. సో ఇదండి వీళ్ళిద్దరి మధ్య జరిగిన నామినేషన్ కథ. మరిన్ని ఇలాంటి బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు నేను రావడానికి తయారుగా ఉంటాను. అప్పటి వరకు మీరందరూ కూడా మా వీడియోస్ని టకాటక్ లైక్ చేసేసి ఫటాఫట్ షేర్ చేయండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని వచ్చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని అప్పటి వరకు మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో.